వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. మండి అరేబియన్ రెస్టారెంట్ ను ఆదరించాలి. అరేబియన్ లో మాదిరిగా కర్నూలులో మండి అరేబియన్ రెస్టారెంట్ ను ఆచరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు ప్రజలను కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా మండి అరేబియన్ రెస్టారెంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ప్రొపరేటర్ రవి, మేనేజర్ మాధవ్, పవన్లు కలిసి కర్నూలులో డిఫరెంట్ గా మండి అరేబియన్ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందని, కర్నూలు ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రజలు ఎప్పుడూ ఒకే మూడులో ఉండకుండా మారుతూ ఉండాలని కోరారు. మండి 9 और అరేబియన్ రెస్టారెంట్ అరేబియన్ స్టైల్లో, అరేబియన్ కంట్రీస్లో ఉండే స్టైల్లో మన కర్నూలులో రవి ప్రొపరేటరు, వారికి అసిస్టెంట్గా మాధవ్ మేనేజర్ గారు, వారి మిత్రులు రవి, పవన్ మేనేజరు, చంద్రశేఖర్ ఫ్రెండ్స్, రవి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ప్రాజెక్టును సక్సెస్ఫుల్ రీతిలో ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా, కర్నూలు ప్రజలు కొద్దిగా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్ల ఫీల్ అయితే బాగుంటుంది. ఆ ఓల్డ్ ఏజ్ యుగం నుంచి న్యూ ఏజ్ రావాలి. ఇంకా ఓల్డ్ సిటీలో ఇప్పుడు సంపాదన పెరిగినా వారి పిల్లలు అరబ్ కంట్రీస్లో లేకపోతే విదేశాల్లో, అమెరికాలో పనిచేస్తూ సంపాదిస్తున్నా ఇంకా కొన్ని దేళ్ల మట్టింలు ఉన్నాయి, కొన్ని దేళ్ల అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. కొద్ది రోడ్స్ వైడన్ చేసి ఒక అద్భుతంగా ఉంటే వాళ్ళ ఇక్కడ ఉండే ఆ కల్చర్ మనం ముందుకు తీసుకుపోవచ్చు. వారు దగ్గరగా ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉన్నందున వాళ్ళు చక్కగా దీన్ని వాడుకోవచ్చు. వారు కావాల్సిన వెరైటీస్ అంతా అందుబాటులో ఉంటుంది. ఇది కర్నూలులో ఎన్నో మాల్స్ వచ్చినాయి, ఎన్నో కాంప్లెక్స్లు వచ్చినాయి. అంతా ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న డెవలప్మెంట్లో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. దీన్ని కూడా మనం ఆదరిస్తే ఇంకా మంచి ప్రాజెక్టులు వస్తాయి. రవి అనే అబ్బాయి ఎడ్యుకేటెడు, అది అలాగే ఏదో ఒక నావల్టీ తీసుకురావాలని ముందుకు పోతున్నాడు. ఈ అబ్బాయిని మనం బ్లెస్ చేసి కొద్దిగా సక్సెస్ఫుల్ స్టోరీలో రన్ చేస్తే ఇంకా యూత్ ఇక్కడికి వస్తారు, ఇంకా యూత్ ముందుకు పోయే దారిలో ఉంటుంది. కర్నూలు కూడా ఒక కొండారెడ్డి బుర్జను, ఒక మాన్యుమెంట్ ఇక్కడ డెవలప్మెంట్ గురించో కానీ కొన్ని వ్యక్తులతో సహా ఈ కర్నూలు కూడా బ్యూటిఫై ఉన్న కర్నూలు ఒకనొక రాజధాని అనే రీతిలో మనం ముందుకు పోతే దాన్ని కర్నూలుని ప్రజలు హ్యాపీగా ఉండే రీతిలో మనం ముందుకు తీసుకుంటాం.